హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ A4 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 20 నవంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది మన వద్దనే లాంచ్ అయిపోయింది అనమాట. మన ఇండియా కంట్రీలో కొనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కొనవచ్చు అనమాట. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.88 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది నాచ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 1640x720 పిక్సెల్స్ ఉంటాయి. 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అతి తక్కువ ధరలో బెస్ట్ 5G మొబైల్ అని అయితే కంపెనీ వాళ్ళు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ఉంటుంది. వర్చువల్గా మీకు 4GB ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి LPDDR4X ర్యామ్తో అయితే రావడం జరుగుతుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. 64GB అలాగే 128GB ఉంటుంది స్టోరేజ్. దీనికి సపరేట్గా మైక్రోSD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్కి అయితే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మాత్రం 33 వాట్స్ ఇస్తున్నట్టు అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 5 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరా నుంచి ఏదో నార్మల్గా ఫోటోస్ తీసాం అన్నట్టుగా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఉన్న మార్కెటింగ్ బట్టి ఒకప్పుడైతే 5 మెగాపిక్సెల్ బెస్ట్ అనుకునే వాళ్ళం, అంటే ఈ బడ్జెట్లో బెస్ట్. బట్ ఇప్పుడైతే 5 మెగాపిక్సెల్ ప్లేస్లో కనీసం 8 మెగాపిక్సెల్ ఇచ్చినా బాగుండు అని నాకు అనిపించింది. ఓకేనా. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 14 మీద వస్తుంది. HyperOS మీద అయితే రావడం జరుగుతుంది. 2 years Android అప్డేట్స్ అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. Wi-Fi 5కి సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.0కి సపోర్ట్ చేస్తుంది. USB Type-Cతో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే IP52 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.22 mm వచ్చేసి గ్లాస్ బ్యాక్తో వస్తుంది అనమాట. ఇక దీని వెయిట్ చూసుకున్నట్టయితే 212 grams 0.35 అయితే ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. దీన్ని చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక 3.5 mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. గుర్తుపెట్టుకోండి, డ్యూయల్ 5G సిమ్స్ అయితే దీంట్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఇక దీంట్లో ప్రైస్ చూద్దాము. 4GB 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8499 రూపాయలు పెట్టారు. అలాగే 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9499 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఈ సేల్కి చూసుకున్నట్టయితే నవంబర్ 27న అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ నెల 27న. అలాగే ఇది చూసుకున్నట్టయితే షామీ ఇండియా వెబ్సైట్ అలాగే అమెజాన్లో అయితే సేల్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో కలర్స్ చూసుకున్నట్లయితే స్టారీ బ్లాక్ అలాగే స్పార్క్ పర్పుల్ ఈ 2 కలర్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇక గుర్తుపెట్టుకోండి, రేపు 21 నవంబర్ 2024 రోజు ఏంటంటే మన ఇండియాలో ఒప్పో Find X8 సిరీస్ లాంచ్ అవ్వబోతుంది. అయితే ఈ వీడియోస్ వస్తాయా రాదా అంటే డౌటే. ఎందుకంటే నేను చైనా కంట్రీలో లాంచ్ అయినప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. అక్కడున్న స్పెక్స్కి ఇక్కడున్న స్పెక్స్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే మాత్రమే చేస్తా, లేకపోతే లేదు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మరి ఇండియన్ ప్రైజెస్ ఎక్కడ తెలవాలనుకుంటే మన కమ్యూనిటీలో చెక్ అనేది చేయండి. అక్కడైతే నేను పోస్ట్ చేస్తా ప్రైజెస్ అలాగే ఆఫర్స్ అనమాట. అలాగే మీరు ఒప్పో Find X8 సిరీస్ చైనాలో లాంచ్ అయింది కదా, ఆ వీడియోస్ కింద కూడా కామెంట్ సెక్షన్లో మీరు చెక్ చేసినట్లయితే మన ఇండియన్ ప్రైజెస్ అలాగే ఆఫర్స్ అయితే ఉంటాయి. ఆ వీడియోస్లో మాత్రం ఖచ్చితంగా చైనాయే ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం వీడియో చేసాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. అదే రోజు చూసుకున్నట్టయితే Vivo Y300 5G మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది. ఓకేనా. అది కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.